శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఒక మంచి వీడియోతోటి మీ ముందుకొస్తున్నాను. నన్ను ఇంతగా అభిమానించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఒక మంచి ప్రసాదం గురించి, దేవుడికి ప్రసాదం సమర్పిస్తాం కదా! దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. మహాప్రసాదం గురించి వీడియో చేస్తున్నానండి. ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. సరే, ఓకే, వీడియోలోకి వెళ్దామా? ఒక పిల్లవాడికి సందేహం వచ్చి గురువు గారితో, దేవుడికి మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు అని ప్రశ్నించాడు. గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా పాఠాలు చెప్పసాగారు. ఆ రోజు పాఠం ఒక పద్యం శ్లోకం నేర్పించారండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణయేవావశ్యతే అనే శ్లోకం పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకోమని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటికి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్నించిన శిష్యుణ్ణి దగ్గరికి వెళ్ళి, నేర్చుకున్నావా అని అడిగాడు. నేర్చుకున్నాను అని వెంటనే చెప్పసాగాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ గురువు గారు తల అడ్డంగా ఆడించారు. దానికి ప్రతీకగా శిష్యుడు కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరిచి చూపించాడు. శ్లోకం పుస్తకంలోనే ఉందిగా, నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు, పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది. నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. అదే స్థితిలో నీ మనసులో ఉంది. అంతేకాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగు జరగలేదు. అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితిలో గ్రహించి స్థూల రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాము అని వివరణ చేశాడు. సో ఫ్రెండ్స్, గురువు గారు చాలా చక్కగా శిష్యుడికి వివరించారు కదా, మనకు కూడా చాలా వివరంగా అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఇలానే మహాప్రసాదం భగవంతుడు సూక్ష్మ స్థితిలో గ్రహించి స్థూల రూపంలో మన పెట్టిన మహాప్రసాదాన్ని ఆరగిస్తారండి. వీటికి పేరు దేవుడిది పొట్ట మనది అని హేళన చేసే వారికి సరైన సమాధానం కదా. సో ఫ్రెండ్స్, మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. నమస్తే.